హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల విషయంలో గతంతో పోలిస్తే కొన్ని కీలక ప్రక్రియలో సానుకూల పరిణామాలైతే చోటు చేసుకున్నాయండి. సో అయితే అదే సమయంలో అనేక ప్రధాన సమస్యలైనటువంటి ముఖ్యంగా పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోందనమాట. సో మరి ఈ యొక్క పరిస్థితిని 2 విధాలుగా విశ్లేషించడం ద్వారా స్పష్టమైన అవగాహన పొందవచ్చు. సో మరి వివరంగా తెలుసుకుందాము. మొదటిది సానుకూల పరిణామాలు మరియు క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు ఏంటి? సో గతంలో నెలకొన్న జాప్యాలను అధిగమించి ప్రస్తుతం కొన్ని ఆర్థిక చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం మరియు క్రమబద్ధీకరించబడ్డాయి. ఇవి ఉద్యోగులకు కొంత మేరకు ఊరటనిస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో చెల్లింపు. గతంలో జీతాలు, పెన్షన్లు 15వ తేదీ వరకు కూడా జమ అయ్యేవి ఆలస్యంగా. అయితే ఈ విధానంలో స్పష్టమైన పురోగతి కనపడుతోందండి. ప్రతి నెల మొదటి పని దినం లేదా రెండవ పని దినం ఉదయానికల్లా జీతాలు, పెన్షన్లయితే వారి ఖాతాల్లో ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి అందుతున్నాయి. ఇది వారి నెలవారీ ఆర్థిక ప్రణాళికలకు, ముఖ్యంగా ఈఎంఐస్, ఇతర చెల్లింపులకు ఎంతగానో దోహదపడుతుందనే చెప్పవచ్చు. ఇకపోతే రెండోది సిపిఎస్ బకాయిల పూర్తి క్లియరెన్స్. దాదాపు 18 నెలలుగా పేరుకుపోయిన కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ బకాయిలను ఉద్యోగి వాటాతో పాటు ప్రభుత్వ వాటాను కూడా కలిపితే మొత్తం ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా సంబంధిత శాఖలకు జమ చేస్తుంది. ఇది సిపిఎస్ ఉద్యోగుల భవిష్య నిధిపై నెలకొన్న ఆందోళనను తొలగించి వారికి పెద్ద ఊరటనిచ్చిన అంశమని చెప్పవచ్చు. ఇక మూడవ పరిణామం ఏంటంటే జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపుల్లో వేగము. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, అలాగే ఫైనల్ విత్‌డ్రాయల్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా అయినటువంటి ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ క్లెయిమ్స్ మంజూరు ప్రక్రియ అనేది ప్రస్తుతం వేగవంతమైందని చెప్పాలి గత ప్రభుత్వంతో పోలిస్తే. సో ఒక నెలలో ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించి మొత్తం తదుపరి నెలలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగుల తక్షణ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇంకా నాలుగవ పరిణామం ఏంటంటే పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులండి. అంటే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కీలకమైన కమ్యుటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా వేగవంతమయ్యాయని చెప్పొచ్చు. తర్వాతది కాంటిజెంట్ మరియు ఇతర బిల్లుల క్లియరెన్స్. కాంటిజెంట్ బిల్లులు అంటే ప్రయాణ భత్యం, ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు మినహా మిగిలిన అన్ని రకాల కాంటిజెంట్ బిల్లులను గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వరకు కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇదే విధానం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనూ కూడా కొనసాగించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. తర్వాత అరియర్స్ లేదా సప్లిమెంటరీ బిల్స్. ఈ బిల్లుల చెల్లింపుల కోసం ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్నయితే ప్రవేశపెట్టారు. ప్రతి నెలలో కూడా 2 విడతలుగా అంటే 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య, అలాగే 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఈ బిల్లులను క్లియర్ చేస్తూ వస్తున్నారనమాట. అరియర్ బిల్స్‌ని, అలాగే సప్లిమెంటరీ బిల్స్‌ని ఈ యొక్క తేదీలలో. ఇక పాత డీఏల అమలు. గత ప్రభుత్వం తమ చివరి రోజుల్లో మంజూరు చేసిన 2 కరువు భత్యాల డీఏలు ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. సో ఉద్యోగుల వేతనాల్లో చేర్చింది. అలాగే ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2024 డీఏని కూడా ప్రకటించేసింది. సో ఇవి ఇచ్చినవి. సో కొద్దిగా సానుకూల పరిణామం ఉన్నవి. ఇప్పుడు పరిష్కారం కాని కీలక సమస్యలు, పెండింగ్ బకాయిల గురించి తెలుసుకుందాం. సో పైన పేర్కొన్న మొదలగు ఆహ్, మెరుగుదలలు ఉన్నప్పటికీ ఉద్యోగులను ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. అందులో ప్రధానంగా డీఏ మరియు పీఆర్సీ బకాయిల ప్రతిష్టంభన. సో 2019 జూలై నుంచి డీఏ బకాయిలు. జూలై 2019 నుండి ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ అరియర్స్ చెల్లింపులపై ఇప్పటివరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు. 2022 పీఆర్సీ బకాయిల విషయానికొస్తే 11 పీఆర్సీ అమలుకు సంబంధించి బకాయిల చెల్లింపుల విషయంలో కూడా ఇదే విధానమైనటువంటి నిశ్శబ్దం కొనసాగుతోంది. ఈ భారీ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలనైతే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు. ఇక
నూతన పీఆర్సీ ప్రక్రియపై కూడా పూర్తిగా అనిశ్చితి. అంటే పీఆర్సీ కమిషనర్ ఖాళీ. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ పదవీకాలం ముగిసి రాజీనామా చేసిన తర్వాత నూతన కమిషన్ నియామకంపై ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలైతే తీసుకోలేదు. 2 సంవత్సరాలు దాటిపోయినా గూడా. ఇకపోతే మధ్యంతర భృతి ఐఆర్ విషయం సేమ్ అంతే. సో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మధ్యంతర భృతి ఐఆర్ ఇంతవరకు ప్రకటించనే లేదు. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పిన ఐఆర్ కూడా పురోగతి కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం జరగకపోవడంతో కొత్త పీఆర్సీ ఎప్పుడొస్తుందో అనే దానిపైన పూర్తి అనిశ్చితి నెలకొంది. ఇక ఇతర కీలక బిల్లుల పెండింగ్ విషయానికొస్తే ముఖ్యంగా సరెండర్ లీవ్స్. నవంబర్ 2022 నుండి అంటే దాదాపు 2 ఏళ్లుగా సరెండర్ లీవ్ బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఉద్యోగులకు సంబంధించి తన అర్జిత సెలవులను నగదుగా మార్చుకునే ఈ సౌకర్యం నిలిచిపోవడం వల్ల వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ట్రావెలింగ్ అలవెన్స్. సో, ఉద్యోగులు అధికారిక పర్యటనల కోసం తమ సొంత జేబు నుండి ఖర్చు చేసిన మొత్తాలు తిరిగి పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రాట్యుటీ చెల్లింపులు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వారి జీవితకాల సేవ ప్రతిఫలంగా అందే గ్రాట్యుటీ చెల్లింపులో సుమారు 9 నెలల నుండి తీవ్ర జాప్యం అయితే జరుగుతోంది. ఇది వారి పదవీ విరమణ అనంతరం జీవిత ప్రణాళికను తలకిందులు చేస్తోంది. ఇంకా పెరుగుతున్న డీఏ బకాయిల భారం రోజురోజుకు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాదాపు 4 డీఏలండి. 4 డీఏలు రాష్ట్రంలో అమలు కావాల్సి ఉండగా త్వరలో మరొక డీఏ కూడా కేంద్రం ప్రకటించాల్సి ఉంది. కేంద్రం 3% ప్రకటించవచ్చు. జూలై 2026 డీఏ అనైతే ఈ మేరకు విశ్లేషకులు భావిస్తున్నారు. సో, ఒకవేళ 5 డీఏలే కానియండి, జూలై 2024 నుంచి జనవరి 2026 వరకు మొత్తం 5 డీఏలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటిని చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు డీఏల సంఖ్య అయితే 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా 5 డీఏలకైతే చేరుకోనుంది. ఇది ప్రభుత్వంపై ఉద్యోగుల బకాయిల జాబితాపై భారాన్ని మరింత పెంచుతోందన్నమాట. సో, వీటిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని సానుకూల నిర్ణయాలు వెలువరిస్తుంది ఉద్యోగ పెన్షనర్స్‌కి అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు.